ఇక రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో జరగబోయే భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అంతా కూడా పాల్గొనబోతోంది. అలాగే 3వ విడత రైతు రుణమాఫీ చేయనున్నారు. రైతు రుణమాఫీ సభ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు రైతు రుణమాఫీ చివరి దశను ఇక్కడ నుంచే ప్రకటించబోతున్నారు. రైతులకు రుణమాఫీని పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల రుణమాఫీని అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైరాలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఆ బహిరంగ సభకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైరా బహిరంగ సభ ప్రాంగణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ కూడా పూసుగూడెం చేరుకుంటారు. పూసుగూడెంలో పంప్ హౌస్ను ప్రారంభించి ఆ తర్వాత అక్కడి నుంచి వైరా చేరుకుని వైరాలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దుర్గాప్రసాద్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు, ఏ విధంగా జరగబోతుంది సీఎం సభ? ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అతి పెద్ద ఛాలెంజ్ చేసి నిర్వహిస్తున్నటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో అది దేశంలోనే ఒక చారిత్రక ఘట్టంలాగా ఈ దేశంలో ఇప్పటికే 70,000 కోట్ల రూపాయల గతంలో రుణమాఫీ ఏకదఫా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అతి చిన్న రాష్ట్రమైన 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పటికీ కూడా రైతుకు ముందు ఎన్నుదండుగా కాంగ్రెస్ పార్టీ ఉండాలని ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దానికోసం అని చెప్పేసి ఆ ఛాలెంజ్ని నిర్వహించడం కోసం ఖమ్మం జిల్లాలో వైరాలో ఈ ప్రోగ్రాం తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. దానికి భారీ జన సమీకరణ జరుగుతూ ఉంది. గత వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పటికే 2 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి మిగతా మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. 1,00,000 మంది జనం కూడా ఈ యొక్క ఆశీర్వాద సభకి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి ఈ సభకి ఏ సమయాన్ని చేరుకునే పరిస్థితి? ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి? 1 గంటకి మాకు ఇక్కడికి సమయం ఇచ్చారు. 1:30 కల్లా జరుగుతూ ఉంది. హైదరాబాద్ గోల్కొండలో పెరేడ్ గ్రౌండ్లో ఈ జెండా ఆవిష్కరణల కార్యక్రమం జరిగిన తర్వాత భద్రాచలం దగ్గర ఉన్నటువంటి పూసుగూడెంలో ముందుగా అక్కడ ఈ సీతారామ ప్రాజెక్టు నుంచి రాజీవ్ కెనాల్కి నీళ్లు వదిలేసి ఆ నీళ్లను అక్కడ వదిలిన తర్వాత ఆ కాలువ మొత్తాన్ని కూడా ఏరియల్ ద్వారా చూసుకుంటూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకు ముందే ఇక్కడ ఖమ్మం జిల్లా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఖమ్మం పెరేడ్ గ్రౌండ్లో కలెక్టర్, ఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమంలో హాజరై ఇక్కడ జెండా ఎగరేసి డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడికి కారులో పూసుగూడెం దగ్గరికి వెళ్ళేసి చీఫ్ మినిస్టర్ గారితో పాటు ఆయన కూడా ఒక పంపు వదలటం జరుగుతుంది. అక్కడి నుంచి మంత్రులందరూ కూడా ఇక్కడికి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఉన్న ఇన్ఛార్జి మంత్రులుగా ఉండి వీళ్ళందరూ కూడా సకాలంలో జెండాలు ఎగరేసుకొని వాళ్ళు కూడా ఖమ్మానికి చేరుకుంటారు. దాదాపు ఖమ్మంలో క్యాబినెట్ మొత్తం కూడా కొలువుదీరనుంది. అలాగే ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ ఆఫీస్ బేరర్స్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. దుర్గాప్రసాద్ గారు, ఈ సీతారామ ప్రారంభోత్సవానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ అగ్రనేతలందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మేము కట్టిన పంప్ హౌస్లు, మేము కట్టిన ప్రాజెక్టు, మేము తవ్విన కాలువలకి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నాడు. మంత్రులు వచ్చి ఇది మాదంటే మాదని చెప్పేసి మంత్రులు క్రెడిట్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారని చెప్పేసి విమర్శలు చేస్తారు. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళకి సోయి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సీతారామ ప్రాజెక్టుకి గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అనేటటువంటి నామకరణం చేసి దాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది కాకుండా వాళ్ళు రోల్పాడు దగ్గర సీఎం అప్పుడు కేసీఆర్ గారిని తీసుకొచ్చి రోల్పాడు ప్రాంతంలో మళ్ళీ కొత్తగా రీడిజైన్ పేరు మీద దాన్ని బయ్యారం పెద్ద చెరువుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే దానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఆ డిజైన్లో మార్పులతోనే వాళ్ళకి ఎటు తవ్వుకుంటూ పోతే ఎక్కువ కమిషన్లు వస్తాయో దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎక్కడ క్లియరెన్సులు సరిగా లేవు. ఆ టెన్నెల్స్ పూర్తి కాలేదు, దానికి డబ్బులు కేటాయించలేదు. మొన్న పెట్టిన లాస్ట్ టైం వాళ్ళు గవర్నమెంట్లో పెట్టిన బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టలేదు. ఇటువంటి తర్వాత మంత్రులు పోటీ పడుతూ ఉన్నారంటే ఒక బృహత్తర కార్యక్రమానికి ఈ రాష్ట్ర రైతాంగం కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు పోటీ పడతారు. ఎందుకు పడతారంటే అది అభివృద్ధి కార్యక్రమం కాబట్టి అందరం చేస్తున్నామని ఎవరైనా రావచ్చు, చూడొచ్చు, దానికి ఇంకా మార్పులు చేర్పులు ఉంటే చెప్పొచ్చు. కానీ గత ప్రభుత్వం ఏంటంటే ఇందులో వచ్చేటటువంటి కమిషన్లు దొబ్బటం కోసం ఏ మంత్రులకి అవకాశాలు అయ్యలేదు, వాళ్ళు పోటీలే పడలేదు. అది ఎవరికి తెలియదు. ఒకటే కుటుంబంలో చేశారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ యువరాణి పోయింది, ఇక రేపో మాపో యువరాజు, మహారాజు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోని మాట్లాడలేదు. వాళ్ళకి ఏమాత్రం సోయి జ్ఞానం ఉన్నా కూడా 10 సంవత్సరాల కాలంలో ప్రజలకి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమై పరిపాలన చేయడంలో విఫలమైనటువంటి ఆ ప్రభుత్వం కనీసం ఒక మంచి ప్రతిపక్షంగానైనా ఇక్కడ ఉండటానికి ఆలోచించాలి తప్ప ఎంతసేపు కూలగొడదామా, పడగొడదామా
చెడగొడదామా అనేటటువంటి ఆలోచనలు తప్ప వాళ్ళకి ఇప్పటికైనా దగ్గరుండి బుర్ర పెట్టి ఆలోచించి ఒక మంచి ప్రతిపక్షంగా ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్న మంచిని చూసి ఏదైనా సద్విమర్శలు చేసి ప్రభుత్వం కనుక నిజంగానే ఎక్కడైనా పొరపాటు చేసే ఆలోచన కలిగితే ఒక సద్విమర్శతోనే అది సక్సెస్ఫుల్గా అయ్యేటందుకే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా వాళ్ళు కక్ష సాధింపులతోని లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థపూరిత విధానాలతోనే పోవాలని చూస్తే ప్రజలు మరి ఇంకొకసారి వాళ్ళని అసలు క్షమించే పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 గంటలకు వైరా చేరుకుంటారు. వైరా సభా వేదికపై నుంచే పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే ఛాలెంజ్ చేశారో ఏదైతే ప్రకటించారో ఆ విధంగానే రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నారు. అంతేకాకుండా సీతారామకి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధరహితం. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాల కారణంగానే ఆ ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయింది. అటువంటి ప్రాజెక్టుని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి జరుగుతుంది. అది తట్టుకోలేకే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి దుర్గాప్రసాద్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.